కొన్ని రోజుల క్రితం పార్లమెంటులో కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న అమిత్ షా గారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపైన చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, వారిని వెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని, ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉంటూ ఈ విధంగా అంబేద్కర్ గారిపైన అనుచిత వ్యాఖ్యలను చేయడాన్ని ప్రతి గ్రామాన తెలిపే విధంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని, దీన్ని బట్టి బీజేపీ పార్టీ అణచివేత ధోరణి, కుటిల బుద్ధి బయటపడిందని, అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్లనే ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రి కుర్చీలో, అమిత్ షా గారు హోంశాఖ కుర్చీలో కూర్చున్నారన్న విషయం తెలియజేశారు. ఒక ఎమ్మెల్యేగా, విప్గా హోదాలో కొనసాగుతున్నా అంటే దానికి అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష అని అమిత్ షా గారిపైన చర్యలు తీసుకుని వారిని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసేంత వరకు పాదయాత్ర, మా పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారు జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనే ఒక రాజ్యాంగాన్ని రక్షించుకునే విధంగా గత కొద్ది రోజుల క్రితం భారత కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు మన రాజ్యాంగ అవమానపరిచంగా మన రాజ్యాంగ నిర్మాతను పెద్దలు అడుగుతున్నారు. 100% ఈ రోజు మీ ఊర్లో అడిగిపెట్టినామమ్మా. రామాలయం దేవుని దర్శనం చేసుకుని బయలుదేరుతున్నాం. మన గ్రామాలకు సంబంధించిన ఇందిరా బిల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇతర సంస్థల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా రాబోయే రోజుల్లో సమన్వయం తీసుకొచ్చే విషయంలో 100% అమలు చేస్తా అని చెప్పి ఈరోజు 3వ తారీఖు మాట్లాడినందుకు, దాన్ని అవమానపరిచినందుకు, పెద్ద ఎత్తున రాజ్యాంగాన్ని అవమానపరిచిన దానికి బుద్ధి చెప్పే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా ఢిల్లీ నుంచి మీనాక్షి నటరాజన్ గారు వీడియో ద్వారా చూస్తున్నారు. ఈ యొక్క వీడియో వారి వరకు వెళ్తుంది కాబట్టి కార్యకర్త అందరూ క్రమశిక్షణతో జై బాబు, జై భీమ్, జై సంవిధాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి సవినయంగా మీ ఎమ్మెల్యేగా, మీ శాసనసభ్యుడిగా, విప్పుగా మీ అందరికీ, మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా మనవి చేసుకుంటూ ఈ నంచెల గ్రామాలకు సంబంధించిన బస్సు సౌకర్యాన్ని